పెళ్ళైపోయింది, పిల్లలు వచ్చేసారు, ఇంకేముంది లైఫ్ అని మాత్రం అనకండి. చాలా ఉంది. పెళ్ళయ్యి పిల్లలు అయ్యారు కూడా, పిల్లలు పెద్దయ్యి వాళ్ళ పెళ్ళిళ్ళు అయ్యాక కూడా ఫైనల్లీ ఉండబోయేది మీరు వైఫ్‌తోనే, వైఫ్ హస్బెండ్‌తోనే. అట్ ది సేమ్ టైమ్ వైఫ్‌కి కూడా చెప్తున్నాను. మనము ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నామో వాళ్ళకి తెలియపోతే ఎలా అండి? మనం గుడికెళ్తాం గదా! గుడి దగ్గర దేవుడికి ఏం మొక్కుతాము? ఆహ్, అన్నీ ఆమె దేవుడికి మన మన మైండ్‌లో ఉండే అన్నీ తెలుసు కదా! అయినా మనం ఎందుకు నోరు తెరిచి మొక్కుతాము? అలాంటిది హస్బెండ్ దగ్గర మనం ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం నోరు తెరిచి చెప్పపోతే ఎలా? వాళ్ళు ఏ సినారియోలో ఉన్నారో తెలుసుకొని అట్‌లీస్ట్ వాళ్ళకెలా అంటే మనం ఇలా ఏంటి మనీ కోరుకుంటున్నామా ప్రాపర్‌గా, మనశ్శాంతి కావాలా, వెకేషన్స్ కావాలా, నేను ఇలా చేయాలనుకున్నా ఇలా అట్‌లీస్ట్ నోరు విప్పి చెప్తే కదా! వాళ్ళకెలా తెలుస్తుంది? నేను అంటున్నా ప్యారలల్‌గా 2 సైడ్‌ల నుంచి ఎప్పుడు కూడా నాణానికి బొమ్మ, బొరుసు ఉంటది గదా! నేననేది. అంటే 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అంటాం కదా! ఏది కూడా మీ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్‌లో ఇద్దరు ఈక్వల్‌గా ఆలోచించాలి. ఈక్వల్‌గా షేర్ జేసుకోవాలి. మీరు అట్‌లీస్ట్ ఒక ప్రాబ్లమ్ ఉంటే కూర్చొని సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మెయిన్ అదే చెప్తున్నాను. ఒక రిలేషన్ స్ట్రాంగ్‌గా ఉండాలంటే 2 వైపులా ఉండాలండి. ఒక వైపు ఎప్పుడు ఆలోచించొద్దు.